దాన్ని చెప్పనియండి. మీరు చెప్పే పాయింట్ కి ఆయనకు సబ్మిషన్ ఉందంటే ఒక్క నిమిషం చెప్పండి వెంకటేశ్వర్లు గారు. నేను ఏమంటున్నానంటే ఇప్పుడు జయరాం సారు ప్రజల యొక్క వాయిస్ ను పొలిటికల్ పార్టీ యొక్క అంశాన్ని చెప్పారు. సార్ అంశం అది, నేను దానికి జోలికి వెళ్ళట్లేదు. ఇక్కడున్న గెస్టులు బీజేపీ వాళ్ళైనా కాంగ్రెస్ వాళ్ళైనా బీఆర్ఎస్ వాళ్ళైనా వాట్ ఈజ్ వాట్ అనేది ప్రజలకు తెలియజేయాలి. ఇలా బీజేపీ మేడం ఏమంటుందంటే ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ చతికిల్లబడ్డది అన్నది. కానీ చతికిల్లబడలే, ఎందుకంటే మాకు 33 జిల్లా పరిషత్ చైర్మన్లు ఉన్నాయి, 39 మంది ఎమ్మెల్యేలు గెలిచిన మా ఓటు 90 లక్షల మంది వచ్చారు. ఇలా జడ్పీటీసీలు సర్పంచ్ కూడా మొత్తం మొన్నటి యాజాన్ తాజామాజ్ కూడా మాదే ఉండి అటువైపు వెళ్ళాను. ఇంకొకటి ఏంటంటే భారతదేశంలో బీజేపీ చేసిన మోసం ఇంకెవరు చేయరు. బీసీలను ఎట్లా చేస్తారంటే 2019లో ఈడబ్ల్యూఎస్ చట్టం తీసుకొచ్చారు, ఎకనామికల్లీ వీక్ సెక్షన్. అయితే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఉన్నత వర్గాల బీదలకు ఇవ్వాలి, కానీ ఎట్లా ఇవ్వాలి? వాళ్ళ వాటా తేల్చినాక ఇవ్వాలి. మీరు 10% లేని ఓసీలకు మీరు 10% ఎట్లా ఇస్తారు? మీరు మొత్తం ఉన్నదే 5% ఉన్న వాళ్లకు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ చట్టం తెచ్చి 2019లో మీరు రాజ్యసభలో పార్లమెంటులో బిల్లు పాస్ చేసేసి ఎకనామికల్ వీకర్ చట్టం ఇచ్చేసారు. అంటే ఇది బీజేపీ వాళ్ళు బీసీలను చేసిన పెద్ద దగ. ఇంకొకటి ఏంటంటే ఇప్పటి వరకు భారతదేశంలో 80 ఏళ్ల స్వాతంత్రంలో ఇప్పటికీ బీసీ మంత్రిత్వ శాఖ లేదు. ఇలా కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు చెప్పేదాంట్లో ఇలా ఒక మంత్రిత్వ శాఖ 80 ఏళ్లలో కాంగ్రెస్ వాళ్ళు పరిపాలించారు, బీజేపీ వారు పరిపాలించారు. ఇప్పటి వరకు మంత్రిత్వ శాఖే. ఇవన్నీ పక్కన పెడితే ఇవాళ పార్టీలకు అతీతంగా ఎవరైనా బీసీఏ. మీరు బీసీ డిక్లరేషన్ కాదని తెలిసి మొత్తం మోసం చేసిండు రేవంత్ రెడ్డి గారు. ఎట్లా మోసం చేసిండంటే ఇక్కడ మనం చేతులు దులిపేయచ్చు, కేంద్రానికి పంపొచ్చు. 42% ఇవ్వడానికి సుప్రీంకోర్టు ఒప్పుకోదు. పార్లమెంటులో బిల్లు పాస్ కావాలి, 9th షెడ్యూల్లో చేర్చాలి. కానీ మసిమూసి మారేడుగాయలు చేసి ఇలా రాజకీయ పభ్యం చేయడం కోసమే చేస్తారు. ఒకవేళ మీకు క్లారిటీ ఉంటే ఇప్పుడు కాంగ్రెస్ గెస్ట్ ఏమన్నారంటే 2019-14లో మీరు కులగణన కుటుంబ సర్వే చేశారు, కరెక్ట్ కాదన్నారు. 99% కుటుంబ సర్వే చేసి ఎంహెచ్ఆర్డీ వెబ్సైట్ లో పెట్టాము, అది అందరికీ ఉంది. మేం చెప్పడం ఏంది? ఇలా జనగణన అనేది కులగణన అనేది రేవంత్ రెడ్డి సరిగా చేయలేదు. ఎట్లా చేయలేదు అంటే సంచార జాతులను వదిలేసిండు, బీసీ కులాలను వదిలేసిండు, ఇవాళ సేవా కులాలను వదిలేసిండు. రంగారెడ్డి హైదరాబాద్ లో 50% కులగణన జరగలేదు. మీరు కులగణన సరిగా చేస్తే 1,19,00,000 కుటుంబాల దగ్గరికి వెళ్ళాలి. మీరు వెళ్ళింది 1,05,00,000 మంది దగ్గరికి. అసలు తెలంగాణ జనాభా ఎంత ఉంది కదా, కాంగ్రెస్ దగ్గర డెప్త్ లేదు. ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటిది 3,60,00,000 మంది ఇలా ఓటర్స్ ఉంటారు, 4 కోట్ల ప్రజలు ఉంటారని చెప్తారు. మీరు చెప్పేది 3,30,00,000 ఓటర్స్, 3,50,00,000 జనాలని చెప్తారు. అంటే ఎలక్షన్ కమిషన్ చెప్పింది కరెక్టా, కాంగ్రెస్ చెప్పింది కరెక్ట్ కూడా తేల్చలేకపోతుంది. అంటే ఒకటే అండి వెంకటేశ్వర్లు గారు, మీరే ఇప్పుడు బీజేపీని విమర్శిస్తున్నారు, బీజేపీ పూర్తిగా మోసం చేస్తుందని పబ్లిక్ కి. అండ్ మరి ఇప్పుడు అదే బీసీలకు మద్దతుగా కవిత ఏదైతే ఉద్యమం చేయబోతుందో దానికి సంబంధించి బీజేపీ ఎంపీ ఆర్ కృష్ణయ్యకి సంబంధించి మద్దతు అడుగుతున్నారు కదా, మరి దానికి ఏం చెప్తారు? ఇది అంశం, బీసీలకు న్యాయం చేయాలనేది అంశం. ఇలా మేము గవర్నమెంట్ లేము, వాళ్ళు మంచిగా చేస్తామని దొంగ హామీలు ఇచ్చి గెలిచారు, చేయాలి. మా పోరాటం ఏంటంటే ఏ పార్టీకైనా బీసీలకు న్యాయం చేయండి. మీరు కామారెడ్డి డిక్లరేషన్ లో ఇస్తారన్న వాటా తేల్చండి. ఒక సంవత్సరం వెంకటేశ్వర ఒక చిన్న మాట, ఒక మాట ఏంటంటే మీ కవిత బీసీ పోరాటాన్ని నెత్తిన పెట్టుకున్నది. ఇంతకు అది బీఆర్ఎస్ ఏజెండానా కవిత ఏజెండానా? అవును, జాగృతి ఎజెండా. జాగృతి ఏజెండా అంటే మీకు బీఆర్ఎస్ సంబంధం లేనట్టే కదా, మీరు చేయనట్టే కదా. నేను ఏమంటున్నంటే ఇప్పుడు చేస్తున్నట్టే కదా. జయరాం సార్ ఒక్క నిమిషం అండి జయరాం గారు, ఒక్క నిమిషం. శ్రీవాణి గారికి కూడా ఒక క్వశ్చన్ ఉందంట, ఇద్దరికి కలిపి ఆన్సర్ చేయండి. శ్రీవాణి గారు. తప్పకుండా. టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు బీసీ కులగణన గురించి, బీసీ నాయకుల గురించి. మళ్ళీ వాళ్ళు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది నాయకులను వాళ్ళు మినిస్టర్లను చేసిండ్రు, ఎంతమంది ఎంపీలను చేసిండ్రండి? 2018లో వీళ్ళు సెకండ్ టర్మ్ లో ఉన్నప్పుడు 17 మంది మొత్తము మినిస్టర్లు, అంటే ఇద్దరు బీసీ మినిస్టర్లు ఆ రోజు. అంటే ఆ రోజు బీసీ నాయకులు వీళ్ళకి కనిపించలేదా? ఈ రోజు కవితమ్మ కొత్తగా బీసీ కులగణన గురించి, బీసీ నాయకత్వం గురించి మాట్లాడుతుంది. మళ్ళీ ఆమె అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది బీసీ నాయకులకు వాళ్ళు టికెట్లు ఇచ్చారు, ఎంతమంది గెలిచిన నాయకులకు శ్రీవాణి గారు ఆయన ఆన్సర్ వెంకటేశ్వర్లు గారు ఆన్సర్ ఇస్తారు. ఒక్క నిమిషం వెంకటేశ్వర్లు గారు. ఇప్పుడు జయరాం సార్ అడిగింది మేడం అడిగిన క్వశ్చన్ ఒకటే, గత 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ గవర్నమెంట్ బీసీలకు ఏం చేసిందని.
అంతే కదా, ఇప్పుడు ప్రజలు కూడా అదే అడుగుతారు కదా. కవిత అసలు బీఆర్ఎస్ లకి వెళ్ళి అడుగుతున్నారా, జాగృతికి వెళ్ళి అడుగుతున్నారా క్లోచ్చాను. నేనేమంటున్నానంటే ఈ దేశంలో పెరియార్ తర్వాత ఎన్టీ రామారావు తర్వాత ఓన్లీ కేసీఆర్ బీసీలకు న్యాయం చేసిండు. ఎట్లా చేసిండంటే ఎస్సీ రిజర్వేషన్ ఇలా అసెంబ్లీలో తీర్మానం చేస్తేనే ఎస్సీ రిజర్వేషన్ అయింది, మేము చేయడం వల్ల అయింది. బీసీ రిజర్వేషన్ 2014 గవర్నమెంట్ రాగానే 35% రిజర్వేషన్ అసెంబ్లీలో పాస్ చేసి కేంద్రాన్ని పంపితే అది ఇవాళ పెండింగ్ ఉంది. ఇవాళ మీకు నీలి విప్లవం తీసుకొచ్చినాం. బీసీలకు సంబంధించిన స్కీములు ఎట్లున్నాయి ఇవాళ భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేని ఇవాళ కమ్యూనిటీ హాల్ మొత్తం 139 కులాలకు ఇవాళ హైదరాబాద్ నడి ఒడ్డు మీద గల్లా ఎగిరేసి ఈ కులానికి ఒక క్యాస్ట్ ఒక బిల్డింగ్ ఉందని చేసినాం. ఇవాళ ఒక యాదవులకు గాని, గౌడ్సులకు గాని, రజకులకు గాని, మంగళులకు గాని ఏ కులానికి కేసీఆర్ చేయలేదు మీరు చెప్పగలుగుతారా? ఒక చిన్న తప్పులు జరగవచ్చు, మినిస్ట్రీలో వాటా ప్రకారం తేల్చలేకపోవచ్చు, మేము అందుకనే ఓడిపోయినాం. మీరు గెలిచిరు, మరి మీరు ఎందుకు చేయట్లేదు? మేము చేయలేదు కదా, మరి మీరెందుకు చేయట్లేదు? అది మీరు చెప్పారు. నేనేమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ దేశాన్ని 80 ఏళ్లలో ఎట్లా మోసం చేసిందని ఈజీగా తెలిసిపోయింది. ఎట్లా మోసం చేసిందంటే హైయెస్ట్ 66 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలించింది. ఇలా 11 ఏళ్ళు బీజేపీ చేసింది. అంటే బీజేపీ 11 ఏళ్లలో బీసీ మంత్రిత్వ శాఖ అనేది ఈడబ్ల్యూ చట్టం తీసుకొస్తుంది. చట్టం తీసుకొచ్చి మా నోట్లు మట్టి పడుతుంది. మరి కాంగ్రెస్ వాళ్ళు ఏమైనా చేసిరంటే అట్లా చేయరు. ఇంకొకటి జితేందర్ సార్ ఏమంటుండంటే కాంగ్రెస్ సోనియమ్మ ఇచ్చిందంట. మరి సోనియమ్మ కాంగ్రెస్ ఇస్తే మరి 1200 మంది ఎందుకు చచ్చిపోయారు? మరి ఇలా ఎడారికి ఎందుకు మారింది? మరి మొదటి ఎస్ఆర్సీ ఎటు పోయింది, సెకండ్ ఎస్ఆర్సీ ఎట్లా పోయింది? ఇవన్నీ కాంగ్రెస్ చేసిన మోసం. పెద్ద మనుషుల ఒప్పందం చేసి కలిపిందే వాళ్ళు, కలుపుడు వాళ్ళ ఒకటే, విడదీయడం వాళ్ళ ఒకటే. ఒకటండి వెంకటేశ్వర్లు, బీసీ రిజర్వేషన్ విషయానికి వస్తే కూడా ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ నుంచి ఎలాంటి స్టాండ్ లేదు. మొన్న అఖిలపక్ష సమావేశానికి కూడా బీఆర్ఎస్ నేతలు వాకౌట్ చేస్తారు. ఆ సమావేశం మీటింగ్ లేదు, ఓన్లీ అఖిలపక్ష బనకచర్లకు సంబంధించి కూడా అప్పుడు మీరు మేము ఎందుకు వాకౌట్ చేశామంటే ఒక రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాల్సిన ముఖ్యమంత్రి గారు అక్కడ రాజకీయం చేశాడు. బనకచర్లను తెలంగాణ ప్రజల కోసం మేము వ్యతిరేకిస్తున్నాం స్టేట్మెంట్ ఇవ్వలే. ఏం స్టేట్మెంట్ ఇచ్చిండు? మాకు 1000 టీఎంసీలు ఇవ్వండి, మీరు ఎన్నో తీసుకోండి అంటాడు. అంటే అదేంది? అది ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాషనైనా? ఒక గౌరవమైన ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వాళ్ళు మాకు కృష్ణా బేషన్ వాటా, గోదావరి బేషన్ వాటా, మా హక్కులు మేము కాపాడుతాం, ఇది రాజకీయాలకు అతీతంగా అందరూ ఎంపీలు చెప్పండి అంటే మా ఎంపీ వచ్చిన తర్వాత మీరు రాజకీయం చేయకండి సార్ అని వాకౌట్ చేసిండు. దాని తప్పే ఉంది? ఇక్కడ చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి బీఆర్ఎస్ నుంచి. ఎమ్మెల్సీ కవితనేమో అటు మీరు బీజేపీని విమర్శిస్తారు, ఆమెనేమో బీజేపీ ఎంపీలకు మద్దతు అడుగుతారు. అండ్ ఇంకొకటి జాగృతి నుంచి బీసీ ఉద్యమం చేస్తారు కానీ బీఆర్ఎస్ నుంచి ఏ ఉద్యమం ఉండదు అన్న క్వశ్చన్లు రేజ్. ఎందుకు ఇంత కన్ఫ్యూజన్? నేను ఏమంటానంటే మేడం, జాగృతి అనేది మేడం గారి సొంత ఒక సంస్థ. మేడం గారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, కానీ ఒక ఎమ్మెల్సీగా ఈ రాష్ట్ర ప్రయోజనం కోసం, బీసీల కోసం మేము తెలంగాణ కోసం నక్సలైట్లను కలిసినాం, ఆర్ఎస్ఎస్ ను కలిసినాం, అందరిని కలిసి తెలంగాణ తెచ్చినాం. అట్లనే బీసీ హక్కుల కోసం, కాంగ్రెస్ ను ఎండగట్టడం కోసం ఆర్ కృష్ణయ్య దగ్గరికి పోతాం, జయరాం సార్ దగ్గరికి పోతాం, ఆంధ్ర వాళ్ళ దగ్గర పోతాం, ఢిల్లీకి పోతాం. కానీ ఇక్కడ ఇవాళ బీసీ యొక్క పాలసీ మ్యాటర్ ఇంప్లిమెంట్ చేయడం కోసం ఎవరిని కలితే వాళ్ళకి